నేనే కదా, ఎందుకు భయపడ్డాను? ఈ రూమ్ లో కాకుండా సెన్సార్ ఆఫీస్ కూడా చూడకుండా నేను చూశాను. సారీ చెప్పేద్దాం. సార్, మేడం, సారీ. మళ్ళీ వచ్చానంట్రా. సారీ చెప్తే సాలే అంటాడా వీడిని? బాబు రూమ్ క్లీన్ చేయి. ఓకే సార్. మార్నింగ్ మార్నింగ్. వాడికి ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఫారినర్, రాయలసీమ రెస్పెక్ట్. ఒక్కేం కాదు రే అజయ్, ఈ సన్యాసులు నన్ను ఫారినర్ అనుకుంటున్నారా? ఎక్కడ పోతారా? ఈ ముగ్గురిని తంతేకానా నాలుగో వాడు బయటికి రాడురా. మా వాళ్ళని ముగ్గురిని పెట్టుకున్నాక నేనెక్కడ పోతానరా? బాత్ క్యా హై బోల్. ఈ కత్తి వీరభద్రం దగ్గర తప్పు చేయడానికి ఎంత దమ్మురా మీకు? దమ్మా ఏంటి అని చెప్తా గానీ ఇంతకు మేము చేసిన తప్పేంటి? ఫుల్లుగా తిని పారిపోవడం తప్పు కదా? తినగానే జాగింగ్ చేయడం మా హాబీ. ఎనీ ప్రాబ్లం బేబీ? బిల్లు ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళని చేత కొట్టడం మా హాబీ. ఇప్పటి వరకు నువ్వు కొట్టినలు వీక్ అయి ఉండొచ్చు, బిల్లు కొట్టినలు పోక్ అయి ఉండొచ్చు. हमको कॉलेज में क्या बोलते हैं मालूम? शेर. चारों शेर. రే సమరం. ఇప్పుడు చూడండి రా, ఆ సమరం గడు రాగానే ఈ కత్తి వీరభద్రం కట్అవుట్ మన కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళు రెడీ చేసుకుంటా. సంజారా వేసుకో. చెప్పరా. మేము తిన్నదానికి బిల్లు కట్టామని. ఎప్పుడు ఇంత ముందు లోపల నీకు డబ్బులు ఇచ్చా కదరా? ఎక్కడ? నీకు 300 టిప్పు కూడా ఇచ్చాం కదరా. ఎవరికండి? రే నిజం చెప్పరా. దొరికితేనా మెను కట్ అయిపోద్ది. అన్నా అన్నా ఈ కత్తి వంటన్నా, కట్టిన ఈ పంచ మీదొట్టు, పెట్టిన ఈ మీస మీదొట్టు, నా మీద నింద మోపున నలుగురిని నీలుగా నలుగుతానన్నా. అన్నా నన్ను వద్దేంటన్నా, అన్నా నన్ను ఆపోతన్నా. సీరు సితారైంది. స్పీడ్ అందుకోండి. కాళ్ళు రెడీ చేసుకోమన్నది ఎందుక? 50 years లో పరిగెడతారేంట్రా? 15 years లో పరిగెత్తండి. ఏంట్రా మరి ఇంత చిన్న పిల్లలు అయిపోయావు? నువ్వే కదరా చెప్పావు 15 years అప్పుడు ఎలా ఉన్నాం అలా అవుతామని. అరే మనం ఇలా ఉంటే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారా? రే అయితే పెద్ద పారిపోదాం. రే కార్ ఎక్కడరా? వీలేంట్రా 3000 బిల్లు కోసం 30,000 ఖర్చు పెడుతున్నారు. ఇన్ని సుమోలా ముందే కనపట్లేదా? కార్ దిగి పరిగెట్టండి రా. మన సీమ స్థాయిలో వెళ్ళని చెట్టు కట్టేంట్రా. బ్రతోలికి మెడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు, పుచ్చిపోన పుచ్చికాయలు. చూడండి రా, తలకి చేతులకి కట్టి కాళ్ళకి కట్టడం మర్చిపోయారు. పద ఇలాగ నడుచుకుంటే. అలా నడుస్తూ పోతే అందరం పోతాం. నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది, ఆడిది ఈడి చేతిలో ఉందిరా. ఏంట్రా అది? రే నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజ్జగడి మెడ కట్టారు. నీ మెడ కట్టిన తాడు శివగడి కట్టారు. మనలో ఏ ఒక్కడి కదిలినా నలుగురు చేస్తాం. వాట్ అన్ ఐడియా సర్జీ. సంధ్య ఫోన్ రా, తీగిపోతే ఫీల్ అవుతుంది. రే సంధి ఫీల్ అవుతుంది, వాళ్ళు బాగా ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతాను మన పేకలు ఉండవు. ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతా. వద్దా? సరే. ఏంట్రా ఆ కాకి చావు చావు నరుస్తుంది?
రేయ్ అది కావు కావని ఏడుస్తుంది, నీకే చావు చావు అని వినిపిస్తుంది. లేదు బావా, నాకు కూడా చావు చావునే వినిపిస్తుంది. ఇటు సెల్ ఫోన్ లో చావు పాట, అటు కాకి నోట్లో చావు కూత. ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే నాకు ఎందుకు భయం వేస్తుందిరా. రేయ్ ఈ టైంలో డాన్స్ ఏంట్రా, మొత్తం అందరం పోతాం. రేయ్ ఇది నా డాన్స్ కాదు, ప్యాంట్లో ఏదో డాన్స్ చేస్తుందిరా. ప్యాంట్లోనా? అది కాదురా, ప్యాంట్లోకి ఏదో దూరిందిరా. రేయ్ బావా, తాకట్టు కూడా విప్పుదిరా. మేము బతికిన తర్వాత కూడా నీ చావగలంటే నిన్ను నీ ఫ్యామిలీని మొత్తం చంపుతాను. ఉండవే. ఇప్పుడు ఏంట్రా సడన్ గా చీకటి పడింది? బ్లాక్ క్లౌడ్స్ ఏంటారా? రేయ్ బ్లాక్ క్లౌడ్స్ కాదురా, సరిగ్గా చూడు. దాని ఫ్యామిలీ లేపేస్తాను. ఇప్పుడు చూడు దాని మనసం మొత్తం దాని జాతి తీసుకొచ్చిందిరా బావా. రేయ్ కాకలి బీక్తారా, ఇష్టం వెళ్ళిపోతారు. నోరు మూసుకురా, నోట్లోకి వెళ్తుంది. రే అజయ్, కారు క్లీన్ చేసి చాలు, త్వరగా రారా. అదేంట్రా అమూల్ బేబీలో అన్ని తీసేసావు? కాకుల దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు. ఫీల్ ఫ్రీ రా. ఇంత ఓపెన్ ప్లేస్ లో ఉన్నా. రేయ్ మనకేమన్నా కొత్త? 15 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళం? ఎస్ యూర్ రైట్. నేను ఇప్పేస్తాగా. నా హార్ట్ బీట్ కూడా ఇప్పే అంటుందిరా. లెట్స్ ఎంజాయ్. రేయ్ ఏంట్రా నువ్వు ఇప్పవా? వేస్తే కదా తిప్పడానికి. ఆగండి, ఆ పక్కన ఇంకో చెరువు ఉంది, అక్కడికి వెళ్ళండి. వెళ్ళండి. యో ఎందుకో చెరువు పోయేదే, మా వాళ్ళు ఏంటి ఈత కొట్టడానికి రాలా? అది కాదక్క, ఈ చెరువు బాగా లోతు ఎక్కువ. అక్క ఏంది లోదంటాడు? మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆ మూల నుంచి ఈ మూల వరకు ఈత కొట్లా, ఈ చెరువు లెక్క. అవును కదా. ఇక్కడ పెద్ద పెద్ద అడవి చేపలు ఉన్నాయి, తోకంతో కొట్టాయంటే పిల్లలకు వాతలు వస్తాయి. చేపలకి ఎవడు భయపడేది? ముందు మా పిల్లకాయలు దిగుతారు, తర్వాత మేము వస్తాం. మీరు వస్తారా? పిల్లలు వస్తే పర్లేదక్క, లోతు చూసి వెనక్కి వెళ్ళిపోతారు. మీరు వస్తేనే మా చెడ్డ చండాలంగా ఉంటది. ఇదిగో అబ్బాయా, అంత ఇబ్బందిగా ఉంటే కూసేపు బయటికి రండి. ఏడేడి సిల్లుగారులు పెడతాను, టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు. చేపల ఒక్కడైతే 4 చేపలు పడతాను చూడండి. వీడు 4D సినిమాని ఫ్రీగా చూస్తున్నారు. సినిమా బాగుందా? సారీ. అరే పిల్లలు, లోన బాగుండే ఏందయ్యో కుడి తాగే గేదెల్లా మా పిల్లకాయలు గాబరా పెడుతున్నారో, వాళ్ళు ఎంజాయ్ చేయబడలా. చూడు పిల్లకాయలు నాయన చెప్పినట్టు బేగ బయటికి వచ్చారండి. సిల్లుగారుల కోసం వాళ్ళు బయటకు వచ్చి ఆ సెంటాలో చూడలేక మనం ఏంటో సచ్చుండే వాళ్ళు సత్తు. చీచి వీళ్ళు మనుషులా గేదెలా? ఊళ్ళో పార్కులు వదిలేసి ఊరు చివరి చెరువులు కొత్త ఇట్టాగే ఉంటుంది మరి. ఏమైంది? You wanna touch my body? ఎప్పుడొచ్చా? మీలో బట్టలు బయట పడేసినప్పుడే వచ్చా. రేయ్, వాళ్ళు పారిపోతున్నారు, కనపడట్లేదా? నీకు స్పెషల్ గా చెప్పాలా? నేనే స్పెషల్. దిస్ ఈస్ టూ మచ్ హీరో గారు.
బట్టలు లేకుండా పబ్లిక్ గా స్నానం చేస్తారా? కష్టపడి పని చేస్తే పైకి వస్తావరా, ఊరికి తింతంగా ఉంటే దేనికి పనికి రాకుండా పోతావు. హలో మాస్టారు, సింహం రోజుకి 18 గంటలు పడుకుంటది, గాడిద రోజుకి 18 గంటలు పని చేస్తుంది. కష్టపడటం వల్లే పైకి వస్తా ఉన్నది నిజమైతే గాడిద ఎప్పుడూ అడవికి రాజైపోను మరి. సో బీ లేజీ, థింక్ క్రేజీ. హీరో గారు, గాడిదల గురించి మనకెందుకు, Correct. రండి కూర్చోండి, మీతో మాట్లాడాలా. హీరో గారు, మీరు కథ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతా మగవాసనే గాని అగరబత్తి లాంటి ఆడవాసన లేదే. అదిగో వచ్చేస్తాను చూడండి. ఏంటి స్మెల్? కాదు కలరు, కళ్ళు పెద్ద చేసి చూడండి. ఎవరది? ఎవరు కోక్ బిజినెస్ రారా బయటికి. వీన్ దొరికిందిరా. ఈ బస్సు ఫాలో ఉండి రేయ్ బస్ ఇక్కడే ఉంది. నీకు ఈయన ఎక్కడుందో? జూ బయట పోయి సినిమాకి వెళ్తారంట్రా, జూలోకి వెళ్ళుంటారు. పదం లోపలికి వెళ్ళి ఎత్తుకుదాం. ఎక్కడరా నా సెనోరిటా? ఏంట్రా ఈ బావ బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పింది. ఐడియా ఏదో ఒక వేషం వేసి బామని బావని ఎలాగైనా కలపాలి. ఏం వేషం? ఎగ్జాక్ట్ గా దానిలాగే నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాలా? సరేరా, అదేంట్రా నా వైపు అదలో చూస్తుంది. హలో బాసు, ఆ గొరిల్లాకో తెక్క ఉంది, దానికి 2 ఏళ్ల లెక్క ఉంది. 2 years బ్యాక్ దాని గర్ల్ ఫ్రెండ్ ని వేరే జూకి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి ఆడతోడలేక తెగాలంపించేస్తుంది. నాకెందుకు ఆరుగురులో డ్రెస్ ఇచ్చారు? ఏదైనా గొరిల్లానే అది నన్ను ఈ గెటప్ లో నువ్వు ఆ అమ్మాయికి భయాన్ని పుట్టప్ చేస్తే బావ నిన్ను సెటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు. All the best. అరే రే, అది చూ నేనెవను? కొట్టే ఎదిగేవరా నా తల. ఇది గొరిల్లా తల, నీది కాదు. శివా శివా శివా, ఈ శివగాడికి గొరిల్లా డ్రెస్ సెట్ అయిందో లేదో. అరే శివా, అచ్చు గొరిల్లాలాగే అరుస్తున్నావు. సూపర్. అరే నేను లోపల పట్టింది ఎవరా? ఓ, నువ్వు గొరిల్లా ఒకే టోన్లో ఉండేసరికి బోన్లో పెట్టారా? నో ప్రాబ్లం, మేమునా. వీడు ఎర్లీగా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడుతున్నాడు రా. ఏయ్ డోంట్ వరీ, నీ ఎంట్రీతో ఈ సీన్ బ్లాస్ట్ అవ్వాలి. సెనోరిటా నీకు సెట్ అవ్వాలి. Stop it! అబే ఓ గొరిల్లా, ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రం ఈవ్ టీజింగ్ చేస్తారనుకున్నాను. ఆఖరికి నువ్వు కూడా. ఏం చేస్తాం, కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది. చూడు, స్టార్స్ లాంటి ఐసు, రెయిన్బో లాంటి నోసు, సన్సెట్ లాంటి లిప్స్, ఫుల్ మూన్ లాంటి ఫేసు. ఆహా, శ్రీరామరాజుల సీతల ఎంత అందంగా ఉందో చూడు. సీత కదండి, నా పేరు గీత. ఓ గీత, వాట్ ఎ నైస్ నేమ్. అరే ఓ, ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు. వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే. అయ్యో, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరండి. రే, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట. ఎవరు లేరు కదా అని రెచ్చిపోవద్దు. ఒకడు మించి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా? ఆపదలు ఉన్న ఆడవాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా? తెలీదా? అసలు అన్నగారు ఎవరో తెలుసా? బతికిపోయే బ్రదర్. 6 లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పడతారు. ప్యూర్ బొఫల్లో. అందుకే అన్నగారు మాట విని ఈ ఆడబడుచుని వదిలేయి. You no understand? I make you understand. సారీ రా శివ,
కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గొరిలా లాగా అరిచో చూడు. నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా. రా శివ, ఆ అమ్మాయి నవ్వుతుంది. అబే ఓ గొరిలా, ఆడదంటే ప్రేమించాలి, పూజించాలి, ఆరాధించాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సమర్థయిందా? అది కింద డ్రైన్ బ్రేక్ అయితే గానీ పైన బ్రెయిన్ పనిచేయట్లేదు అన్నమాట. నేనెంత చెప్పే కూడా నువ్వు నా మాట వింటలేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు, ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్. శివ, కొంచెం ఓపిక పట్టు. ఇది ఇప్పుడు ఏంటి? రేయ్, అక్కడ చూడరా. రేయ్ బావా, సీన్ సితారే పెట్టుంది అక్కడ చూడరా. Come on, ఏంటి? Come on, చూద్దాం. రే బావా, గొరిలా అమ్మతో సమానం. పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి? అయ్యి బాబోయ్, గొరిల్లా గారు తొడగొడుతున్నారేంటండి? రే, నీ శీలాన్ని పడంగా పెట్టి వీడి ప్రేమను గెలిపించాలనుకున్నావు. నువ్వు నా ఫ్రెండ్ అంటే. ఏయ్, మాట ఎలా పోయిందిరా? అరే షాక్ లో పోయి ఉంటుంది. 2 పెగ్గులు వస్తూ అన్ని సెట్ అయిపోతాయి. రే, టెన్షన్ పడకరా. గోవా అలాగనే పెద్ద పశువుల డాక్టర్ దగ్గర చూపిస్తాను, దెబ్బ తగ్గిపోతుంది.